బెస్ట్ మోరల్ స్టోరీస్. రంగయ్య, సుబ్బయ్య అనే ఇద్దరు వ్యక్తులు డబ్బు సంపాదన కోసం ఇతర దేశాలు వెళ్లి డబ్బు సంపాదించి వారి స్వస్థలమైన శివలింగాపురానికి వస్తూ ఉంటారు. దారిలో సుబ్బయ్య, రంగయ్య, నేను మన ఊరు వెళ్ళగానే మంచి స్థలం తీసుకుని మంచి ఇల్లు కట్టుకుని త్వరలోనే ఒక వ్యాపారం ప్రారంభిస్తాను. మరి నువ్వు? ముందుగా నేను నా మరదలు లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. కొద్ది రోజుల తర్వాత మన ఊర్లోనే ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారం నిలబడిన తర్వాత సొంత ఇల్లు నిర్మించుకుంటాను. అంటే ముందు నువ్వు పెళ్లి చేసుకుంటావన్నమాట. అప్పుడే పెళ్లికేం తొందరొచ్చింది? ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకో. అలా అయితే నీ కట్నం కూడా అడిగినంత వస్తుంది. నేను కట్నం కోసం పెళ్లి చేసుకోవడం లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు. అందుకే నా కోసం నా మరదలు ఎదురు చూస్తూ ఉంది. నేను వెళ్ళి ముందుగా పెళ్లి చేసుకుంటాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత వ్యాపారంలోకి దిగుతాను. తర్వాతే సొంత ఇంటి గురించి ఆలోచిస్తాను. నేనిలా సమయం వృధా చేయను. ఇప్పుడు సంపాదించిన డబ్బుని వెంటనే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. మనం మన సొంత ఊర్ని అయిన వాళ్ళని అందర్నీ వదిలిపెట్టి విదేశాలు తిరిగి నానా కష్టాలు పడి అడ్డమైన చాకరీలు చేసి ఇప్పుడు డబ్బు సంపాదించి తిరిగొస్తున్నాం. మళ్లీ వెంటనే కష్టపడ్డం అవసరమా? కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తర్వాత ముందస్తు ఆలోచనలతో ఏం చేయాలో మా పెద్దవారిని సంప్రదించి తర్వాత చేస్తాను. నేనెవరి సలహాలు విన్ను. నేను స్వతంత్రంగా నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను. అప్పుడే నేను సాధించిన గెలుపుని ఆనందించగలుగుతాను. అంతేగాని సమయం వృధా చేయను. సుబ్బయ్య, నీకు మరోసారి చెప్తున్నాను, తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరం. ఒకసారి ఆలోచించి పెద్దవారిని సంప్రదించి నిర్ణయం తీసుకో. మనం ఇప్పుడు సంపాదించిన డబ్బు తేలిగ్గా మనకి రాలేదు. విదేశాల్లో పడరాని కష్టాలు పడి సంపాదించాం. మళ్ళీ ఇక్కడ అలాంటి కష్టాలు పడ్డం అవసరమా? ఇకనైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. వయసులో ఉన్నప్పుడు కష్టపడితేనే సంపాదించగలుగుతాం. సమయం వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు. సరే, ఎవరి నిర్ణయం వారిది. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నేను వ్యాపారం చేసి ఇప్పుడు సంపాదించిన దాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నాను. చూద్దాం, భవిష్యత్తులో ఎవరు గొప్పవారవుతారు. నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఉన్నదాన్ని పాడు చేసుకోమాకు. వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డావనేది ఉన్నతమైన ఆలోచనే, కానీ తీసుకునే నిర్ణయం సరైందై ఉండాలి. జాగ్రత్త వహించు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊర్లో ప్రవేశిస్తారు. రంగయ్య ఊర్లోకి రాగానే రంగయ్య తండ్రి రామయ్య ఎదురొచ్చి రంగయ్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు. సుబ్బయ్య ఇంటికి వెళ్లే దారిలోనే అతని చిన్ననాటి మిత్రుడు గోపాల్ ఎదురైతే అతనితో మాట్లాడుతూ ఉంటాడు. సుబ్బయ్య, చాలా కాలమైందిరా నిన్ను చూసి. ఇదేనా రావడం? సుబ్బయ్య కొంచెం హుందాతనాన్ని నటిస్తూ ఉంటాడు. నా దగ్గర డబ్బుంది అనే గర్వం చూపిస్తూ ఉంటాడు. ఇదే రావడం? ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. నువ్వేం చేస్తున్నావు? ఏమైనా సంపాదించావా? ఊర్లో ఉంటే ఏం సంపాదిస్తాన్రా? నీలా విదేశాలకు వెళ్తే తప్ప ఇక్కడ జనం ఏమీ సంపాదించలేరు. నేననుకున్నట్టుగానే మన ఊరి ఏ ఎదుగుదల లేకుండా అలానే ఉందన్నమాట. మన ఊర్లో ఏం పనులున్నాయిరా చేయడానికి? చేస్తే వ్యవసాయం చేయాలి, లేదా ఏదైనా వ్యాపారం చేయాలి. ఇక్కడ రెండు కూడా చేయడానికి ఎవరి దగ్గర సరైన పెట్టుబడి లేదు. ఇప్పటికీ ఇంకా అందరూ కూలి పనులే చేస్తూ ఉన్నారు. సరేగాని నాకు వాస్తు బాగుండేలా ఒక స్థలం కావాలి. కొనేద్దాం. చూడు, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. అదెంత పని? మన చేతిలోనే ఉంది. నేనిప్పుడు చేసే పని కూడా అదే. స్థలాలమ్మేవారికి కొనేవారికి మధ్యవర్తిగా ఉంటున్నాను. నీకు మంచి స్థలం చూసి పెడతాను. నువ్వేమీ దిగులు పడకు. కానీ నాకు ఎంతో కొంత ఇస్తూ ఉండు. మరి నేను కూడా బ్రతకాలి కదా. డబ్బు గురించి నువ్వేం ఆలోచించొద్దు. నేను చూసుకుంటాను. ముందు నువ్వెళ్ళి చెప్పిన పని చూడు. అది సరే కాని నీక్కూడా వయసు ముదిరిపోతోందిరా. మంచి సంబంధం చూడమంటావా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లికప్పుడే ఏం తొందర లేదురా. ముందు స్థిరపడాలి. ఆ రంగయ్య కూడా పెళ్లి గిళ్ళి అని మాట్లాడాడు. అందుకే వాణ్ణి కొంచెం దూరం పెడదామనుకుంటున్నాను. పెళ్లి సంగతి పక్కన పెట్టి
ముందు అసలు సంగతి చూడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ రంగయ్య తన మరదల్ని పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని మంచి రోజు కోసం చూస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. రంగయ్యకు లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. కొద్ది రోజుల తర్వాత రంగయ్య సుబ్బయ్యకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్తాడు. రంగయ్య సుబ్బయ్య ఇంటికి వెళ్లేసరికి సుబ్బయ్య ఇంట్లో కరువు తాండవిస్తూ ఉంటుంది. ఇంట్లో సరైన సదుపాయాల్లేక సుబ్బయ్య ఇంట్లో నేలపై పడుకొని ఉంటాడు. సుబ్బయ్య తల్లి శాంతమ్మ రంగయ్యని చూసి, ఎవరది అనేసరికి పడుకున్న సుబ్బయ్య లేచి రంగయ్య దగ్గరకొస్తాడు. సుబ్బయ్య నీరసంగా, రంగయ్య, నువ్వా? బాగున్నావా? ఏంట్రా ఇలా వచ్చావు? సుబ్బయ్య అవతారం చూసి ఆశ్చర్యపోతూ రంగయ్య, సుబ్బయ్య, ఏవైంది నీకు? ఇలా ఉన్నావేంటి? ఏం లేదురా, కొంచెం ఒంట్లో నలతగా ఉంది, అందుకే ఇలా పడుకున్నాను. కాదు, ఏదో జరిగింది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పరా అని సుబ్బయ్యని నిలదీస్తాడు. తప్పనిసరై అసలు విషయం చెప్తాడు సుబ్బయ్య. మోసపోయాన్రా, నేను మోసపోయాను. ఆ గోపాల్గాడు నన్ను నిండా ముంచేశాడు. ఊర్లోకి వచ్చి రాగానే గోపాల్గాడు నాతో సహవాసం చేశాడు. వాణ్ణి నమ్మి నాకొక స్థలం కావాలని చెప్పాను. వాడు మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇంతకు ముందే అమ్మేసిన స్థలాన్ని నాకు చూపించి, వాస్తు మంచిది, తీసుకుంటే కలిసొస్తుందని మాయమాటలు చెప్పి నాతో ఆ స్థలాన్ని కొనిపించాడు. నేను విదేశాల్లో సంపాదించిన డబ్బు మొత్తం గోపాల్ చేతిలో పెట్టాను. వాడు నా డబ్బు మొత్తం తీసుకుని ఊరి వదిలి పారిపోయాడ్రా. తీరా స్థలం దగ్గరకు వెళ్తే స్థలం యజమాని నన్నరాని మాటలని కొట్టి తరిమేశాడు. మరి గోపాల్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరా ఇక్కడ? వాళ్ళమ్మ ఒక్కరితే ఉందిరా. వాడికి ప్రతిసారి ఇదే పని. ఊళ్ళోకి రావడం, ఊర్లో ఎవరో ఒకరిని విపరీతంగా మోసం చేసి డబ్బుతో ఉడాయించడం. నేను వాణ్ణి గుడ్డిగా నమ్మి తీవ్రంగా మోసపోయాన్రా. రే సుబ్బయ్య, నేనికు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి ఎటువంటి పని చెయ్యొద్దు అని. ఇన్నాళ్ళు మనం విదేశాల్లో నానా తంటాలు పడి కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం వాడికి ధారాదత్తం చేశావు. ఇక మీదట నువ్వెలా బతుకుతావు? నిన్ను నమ్ముకున్న నీ వాళ్ల పరిస్థితి ఏంటి? అయినా ఆ గోపాల్ గురించి తెలుసుకోకుండా ఎందుకు డబ్బు మొత్తం వాడికిచ్చావు? చుట్టుపక్కల వాళ్ళు నాకు చెబుతూనే ఉన్నారా, కాని నేనే గుడ్డిగా గోపాల్ని నమ్మి మోసపోయాను. వాడు మంచివాడు కాదు, మోసకారి అని మా అమ్మ కూడా చెప్పింది. కాని నేనే వినలేదు. తెచ్చిన సొమ్ముని ఎంత తొందరగా రెట్టింపు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నదంతా పోగొట్టుకున్నాను. అత్యాశకు పోయి ఇలా డీలా పడ్డాను. ఇన్నాళ్ళు వీడి మీద గంపడ ఆశతో ఎదురు చూశామయ్యా. నానా తంటాలు పడి వీడిని విదేశాలకి పనికి పంపించాము. వీడక్కడ కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం తీసుకొచ్చి ఆ యదవ గోపాల్ చేతిలో పోశాడు. వాడు మంచివాడు కాదని ఎంత చెప్పినా వీడు అస్సలు పట్టించుకోలేదు. పైగా మమ్మల్ని తిట్టాడు. ఈరోజు చూడు, అతి గతి లేకుండా ఓ మూలన పడుకుంటున్నాడు. ఇక దేవుడే మాకు దిక్కు. అమ్మా, మీరలా దిగులు పడకండి. ఏదో ఒకటి చేసి ఆ గోపాల్ని పట్టుకుందాం. వాడెప్పుడో ఊరు దాటేశాడురా. వాడి గురించి 10 రోజులుగా తిరిగి అలసిపోయి పడుకున్నాను. డబ్బులు పోయి, స్థలం పోయి, తింటానికి కత్తి లేక అని బిగ్గరగా ఏడుస్తూ రంగయ్య చేతులు పట్టుకుంటాడు సుబ్బయ్య. రంగయ్యకు జాలి కలిగి తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసి సుబ్బయ్యకిస్తాడు. సుబ్బయ్య ముందుగా వద్దు అన్నా తర్వాత తప్పనిసరి తీసుకుంటాడు. సరే, అయిందేదో అయిపోయింది. వచ్చే నెల 10వ తేదీన నా పెళ్లి. నువ్వు అమ్మని తీసుకుని తప్పనిసరిగా రావాలి అని వాళ్ళకి పెళ్లి పత్రికిచ్చి ఇంటికి వెళ్తాడు రంగయ్య. దారిలో వెళ్తూ తనలో తాను ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అయిన వాళ్ళని, తెలిసిన వారిని, ముఖ్యంగా స్నేహితుల్ని మోసం చేయడానికి ఆ గోపాల్కి అసలు మనసులా వచ్చింది? స్నేహితుణ్ణి నమ్మబలికి ఇలా నట్టేట ముంచేశాడు. పాపం సుబ్బయ్యని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. ఇంట్లో వాళ్ళ అమ్మగారి పరిస్థితి అయితే
మహాదారుణంగా ఉంది. వీడు కూడా డబ్బుందన్న అహంకారంతో ఏది పడితే అది చేశాడు. ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని. వినకుండా గోపాల్ని నమ్మి ఇలా నిండా మునిగిపోయాడు అనుకుంటూ ఇంటికొస్తాడు. మరుసటి రోజు తన పెళ్లి పత్రికలు పంచడానికి పక్కూరికి వెళ్తాడు. ఒకచోట పెళ్లి పత్రికలు ఇస్తుండగా దూరంగా గోపాల్ని చూస్తాడు. గోపాల్ రంగయ్యని చూసి పారిపోతుండగా రంగయ్య వెంబడించి గోపాల్ని పట్టుకుంటాడు. నిన్ను నమ్మి సుబ్బయ్య నీకు డబ్బిస్తే అది తీసుకుని పారిపోతావా? ఎవరిదో స్థలాన్ని తనకమ్మినట్టు నమ్మించి తనని మోసం చేస్తావా? స్నేహితుణ్ణి మోసం చేయాలన్న ఆలోచన అసలు నీకెలా వచ్చిందిరా? నీ వల్లవాడు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకుని ఇంట్లో తిండికి ఠికానా లేక అలమటిస్తున్నాడు. నన్ను నమ్మడం వాడు చేసిన తప్పు. డబ్బుందన్న అహంతో విర్రవీగాడు. వాడికి తగిన శాస్తి చేశాను. అయినా వాణ్ణి మోసం చేస్తే నీకెందుకు? నువ్వెవరు నన్ను అడగడానికి? గోపాల్ మాటలకి కోపంతో ఊగిపోయిన రంగయ్య గోపాల్ని చితక్కొట్టాడు. కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి శివలింగాపురానికి తీసుకొస్తాడు. అక్కడ పంచాయితీ పెట్టి సుబ్బయ్యకు రావాల్సిన మొత్తాన్ని గోపాల్ దగ్గర వసూలు చేసి సుబ్బయ్యకు ఇప్పిస్తాడు. రంగయ్య, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేనురా. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకున్న తర్వాతే తెలిసింది డబ్బు విలువ. ఇక మీదట తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నలుగురిని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటాను. గోపాల్ వల్ల నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను అని సుబ్బయ్య రంగయ్యకు కృతజ్ఞతలు చెప్తాడు. అందుకేరా పెద్దలు చెప్తూ ఉంటారు, తొందరపాటుతనం పనికి రాదు అని. ఇదంతా సరేగాని మీరందరూ కూడా 10వ తేదీ నా పెళ్లికి తప్పనిసరిగా రావాలి, గుర్తుపెట్టుకోండి మరి అని పంచాయతీలో అందరికీ మరొకసారి తన పెళ్లి విషయం తెలియజేసి ఇంటికి వెళ్తాడు. 10వ తేదీ రానే వస్తుంది. ఊర్లో అంగరంగ వైభవంగా రంగయ్య లక్ష్మీల వివాహం జరుగుతుంది. కంచలపల్లి గ్రామంలో వెంకటరామయ్య, మల్లమ్మ అనే భార్యాభర్తలుండేవారు. వెంకట్రామయ్య మాట మీద నిలబడే వ్యక్తి. మల్లమ్మ మాత్రం మాట మాట అంటూ ఏం సాధించావని ఎప్పుడూ అతన్ని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఓ సాయంత్రం మల్లమ్మ ఆరుబయట గిన్నెలు కడుగుతూ ఉంటుంది. పక్కనే వెంకట్రామయ్య పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. అప్పుడు మల్లమ్మ, ఏవయోయ్, ఏం చేస్తున్నావు? అలా ఖాళీగా కూర్చోకపోతే నాకు కాస్త సాయం చేయొచ్చుగా. అబ్బా, మంచి నవల చదువుతున్నానే, ఇప్పుడు నా వల్ల కాదు. అబ్బో, ఏముందేంటా నవల్లో? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఓ మంచి కథ ఉందే. నువ్వు బయట చేసేది కూడా అదే కదయ్యా, ఇక పుస్తకంలో కూడా అదేనా? నేను చేసేది మంచి పని కదే, దానిలో తప్పే ఉంది. తప్పుంది అని అండం లేదయ్యా. ఏం సాధించావు దాంతో? ఏం మిగిలింది మనకి చెప్పు. ఏ చింత లేకుండా ఆనందంగా ఉన్నాం, అది చాల్దా చెప్పు జీవించడానికి? అంత గొప్ప రామయ్యే మాటిచ్చి అడవుల పాలయ్యాడు. నువ్వలా ఎంత దూరం వెళ్తావో అనేనయ్యా నా దిగులంతా. ఆయన మాట ఇచ్చి ధర్మాన్ని గెలిచాడు. నేను ఊరి నమ్మకం గెలుచుకుంటాను, చాలా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వాళ్ల కొడుకు గోపి వస్తాడు. నాన్నా నాన్నా, నేను కూడా నీలానే అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాను నాన్నా. సరిపోయారు తండ్రి కొడుకులు. మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు. సరేలేవే, నువ్వు నీ పని కానివ్వు, ముందు ఆకలేస్తుంది. సరేనయ్యా, కానిచ్చేసి వంట చేస్తానుండు అనంటుంది. రోజులు గడిచే కొద్దీ వెంకట్రామయ్య మీద అందరికీ మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఏ అవసరం వచ్చినా అంతా అతన్నే సంప్రదిస్తారు. ఓ రోజు అతను గ్రామ మునసబు రంగయ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి వెంకట్రామయ్యా, ఇలా వచ్చావు? అదేనండి, మీ దగ్గర అప్పు తీసుకున్నాను కదా, అది తిరిగిచ్చేద్దామని. ఉండనివ్వు రామయ్యా, నేను నిన్ను అడిగానా ఏంటి? ఇంత తొందర ఎందుకు? ఇప్పుడు పంట చేతికొచ్చిందండి. మీరు గడిచిన సంవత్సరం మాకు అప్పుగా ఇచ్చిన బియ్యం, విత్తనాలు, డబ్బు అన్నీ తీసుకునొచ్చాను. బియ్యం విత్తనాలు కూడానా? ఏంటి రామయ్యా ఇది, మరీ వింత కాకపోతే? లేదండి, నేను అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు. నేను మీకు ఆ రోజు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానని చెప్పి
పొలం పత్రాలు తాకట్టు పెట్టి వెళ్ళాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదండి. భలే వాడివే. ఇదిగో నీ పొలం పత్రాలు తీసుకో. నాకు డబ్బిస్తే చాలు. వడ్డీ, బియ్యం, విత్తనాలు ఏమీ అవసరం లేదు. లేదు రంగయ్య గారు, మీరు తీసుకోవాల్సిందే. నిజంగా నువ్వు మాట నిలబెట్టుకున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఇంత నిబద్ధతగా ఉండరు. మనిషికి 2 వస్తువులే జీవితం అండి. కష్టం, మాట. రెండింటినీ నిలబెట్టుకోగలిగిన వాడే జీవితంలో గెలుస్తాడు. నిజమేనయ్యా, నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. సరేనండి, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంకట్రామయ్య. ఆ రోజతను తన స్నేహితుడైన కిట్టయ్య దగ్గరికి వెళ్తాడు. ఎరా కిట్టయ్యా, ఏంటి ఊర్లో విశేషాలు? ఎలా ఉన్నావు నువ్వు? వచ్చావా రామయ్య? ఏముందిరా, అంతా కుశలమే, బాగానే ఉన్నాం. నీ సంగతి ఏంటి? ఏముందిరా, ఇప్పుడే మునసబు గారి దగ్గర నుంచి పొలం పత్రాలు తెచ్చుకున్నాను. అప్పులన్నీ తీరిపోయాయి అని మాట్లాడుకుంటూ ఉండగా కిట్టయ్య భార్య లలిత టీ తీసుకొనొస్తుంది. అన్నయ్య, టీ తీసుకోండి. ఏమండి, మీరు కూడా? ఆ చెల్లెమ్మా, రారా. ఎలా ఉన్నావమ్మా? పిల్లలు ఎలా ఉన్నారు? ఏదో అలా కాలం వెళ్ళబుచ్చుతున్నావు అన్నయ్య. ఆ దేవుడు మా తలరాత ఇలా రాశాడు. లలిత, ఇప్పుడు అవన్నీ అవసరమా? లోపలికెళ్ళు. తల్రాత ఏంటి? ఏమైంది? ఏం లేదులేరా, నువ్వు టీ తాగు. వీడెలాగో చెప్పడు కాని, అమ్మా లలిత, నువ్వు చెప్పమ్మా, అసలు ఏమైంది? అన్నయ్య, అది ఏమైందంటే, ఈ ఏడు దిగుబడి సరిగ్గా రాలేదు. ఈయన పక్కూరి జమీందార్ దగ్గర అప్పు తీసుకున్నారు. ఇప్పుడు ఆ అప్పు తీర్చకపోవడంతో అప్పు కింద పొలం లాగేసుకున్నారన్నయ్య. అయ్యో, ఇంత జరిగిందా? ఇంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదేంట్రా? ఏం చెప్పమంటావురా? నాకేమీ పాలుపోవడం లేదు. నాకు వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలీదు. ఇప్పుడు నా పొలాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఏ మార్గమూ కనిపించటం లేదు. భలేవాడివే, నువ్వు నా స్నేహితుడివి. నీకే సాయం కావాలన్నా చేస్తాను అని మాటిచ్చాను, గుర్తుందా? ఆ మాటతో నా కష్టం తీరిపోదు కదా రామయ్య. పైగా ఇప్పుడిప్పుడే నువ్వు అప్పుల్లో నుంచి బయటికొచ్చావు. మరేం పర్లేదు, ఇదిగో నా పొలం పత్రాలు తీసుకో. నా పొలం నువ్వే సాగు చేసుకుని అప్పు కట్టేసేయ్. నిజమా? నిజమా రామయ్య? నిజమే. ఇదిగో తీసుకో. ఇంకేం మాట్లాడకు. ఇక నేను వెళ్ళొస్తాను అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు వెంకట్రామయ్య. అక్కడ మల్లమ్మ ఇతని కోసం, పొలం పత్రాల కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. రావయ్యా రా, అప్పు కట్టేసి పొలం పత్రాలు తెచ్చావా? అంటే అది మల్లమ్మ, ఏవైందంటే... పొలం పత్రాలేవయ్యా అంటే అలా నసుకుతావేంటయ్యా? అది అని జరిగింది మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత మల్లమ్మ ఏడవడం మొదలు పెడుతుంది. కుమిలిపోయిన హృదయంతో కూర్చుంటుంది. ఏమిటి? ఇప్పుడు నేనేమీ అనలేదు కదా, ఎందుకలా ఏడుస్తున్నావు? మన బిడ్డల పెళ్ళిళ్ళు, చదువు ఇవన్నీ మన పైన ఉన్నాయి కదా. నువ్విలా భూమి దానం చేస్తే ఎలాగయ్యా? నిజం మల్లమ్మ, కాని మన పిల్లలకు భూమి కన్నా విలువలు నేర్పాలి. నేడు సాయం చేస్తే రేపది ఏదో రూపంలో తిరిగొస్తుంది. ఈ రోజుల్లో కూడా మాట కట్టుబడి సాయం అంటావేంటయ్యా? చూడు, ఆ కిట్టయ్యని పొలం పనులు తిరిగివ్వడు. సరే, ఇవ్వకపోయినా పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకుందాం. ఇలా మాట అనుకుంటూ ఉన్నదంతా ఊడ్చేస్తున్నావు. నువ్వేమీ నాకు అర్థం కావడం లేదయ్యా అసలు. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను కదా అని ఆమెని ఓదారుస్తాడు. రోజులు గడుస్తాయి. ఊర్లో అంతా వెంకట్రామయ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కాని ఊరికి వెంకటప్పయ్య అనే కొత్త వ్యక్తొస్తాడు. ఏమిటి, అంతా వెంకట్రామయ్య గురించి అలా మాట్లాడుకుంటున్నారు? మరి ఈ రోజుల్లో అలా మాట మీద నిలబడే వ్యక్తి ఎవరున్నారండి? ఏ ఉపయోగం లేకుండా అలా చేస్తున్నాడంటే మీరెలా నమ్ముతున్నారయ్యా? నాకెందుకో నమ్మశక్యంగా లేదు. అయ్యో, భలేవారే, ఆయన గురించి ఎవరిని అడిగినా ఇదే చెప్తారండి. లేదు, నాకు నమ్మాలని లేదు.
మాట మీద నిలబడ్డం అనేది ఆ రాముడితోనే ఆగిపోయింది. ఇంకా ఇలా ఉన్నారంటే దీనికి వెనక ఏదో ఉంది. మీరు ఊరికి కొత్త కదా, మెల్లగా మీకే తెలుస్తుందిలేండి అని చెప్పి ఆ గ్రామస్థుడు అక్కడ్నించి వెళ్ళిపోతాడు. వెంకటప్పయ్య మాత్రం వెంకట్రామయ్య గురించి తెలుసుకోవాలనుకుంటాడు. కొద్ది రోజులకు ఊర్లో పంచాయతీ జరుగుతుంది. కిట్టయ్య, ఉన్నట్టుండి ఈ పంచాయతీ ఎందుకు పెట్టించావు? అయ్యా, నేను ఊరందరి ముందు ఓ వ్యక్తి గురించి చెప్పాలి. ఏంటి కిట్టయ్యా, ఏమైంది? నా స్నేహితుడు నాకు సాయం చేశాడు, అందులో గొప్పే ఉంది అని అనుకోకండి. వాడు నాతో స్నేహం మొదలుపెట్టిన రోజు నేను నీకోసం నిలబడతాను అని మాటిచ్చాడు. సరే, మంచిదే కదా. అవును, అదే మాట ఇన్నేళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని నేను కష్టంలో ఉన్నాను అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అప్పుడే తాకట్టు నుంచి తెచ్చిన తన పొలం పత్రాలు నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. కిట్టయ్యా, నువ్వు మాట్లాడేది మన రామయ్య గురించేనా? అవునండి, వాడే నా ప్రాణమిత్రుడు. 4 గోడల మధ్య సాయం పొందిన వాడి గురించి ఇలా నలుగురికి చెప్పాలనిపించింది. ఈరోజు నేను బాగా సంపాదించాను. వాడు నాకిచ్చిన 4 ఎకరాలకు మరో 2 ఎకరాలు జోడించి ఇవ్వాలనిపిస్తోంది. చాలా మంచి నిర్ణయం కిట్టయ్యా. ఒరే కిట్టయ్యా, నీకేవైనా పిచ్చి పట్టిందా? నాకు మరో 2 ఎకరాలు ఇవ్వడం ఏంట్రా? నువ్వేమీ మాట్లాడకు, తీసుకో. నీకు ఎదిగిన పిల్లలున్నారు, పట్టుకో, ఇందా. ఇన్ని సంవత్సరాలుగా మన ఊర్లో ఎందరో ఎన్నో మాటలివ్వడం చూశాం, కానీ నిలబెట్టుకున్నవారు కొంతమంది మాత్రమే. వెంకట్రామయ్య అందరికీ ఒక చక్కటి ఉదాహరణ అని రంగయ్య అంటాడు. ఊరంతా కూడా అతన్ని పొగుడుతారు. అప్పుడు వెంకటప్పయ్య కూడా, అయ్యా, నేను ఊరికి కొత్తగా వచ్చాను. ఊరంతా మీ గురించి చెప్తూ ఉంటే నేను నమ్మలేదండి. కానీ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఇలాంటి మనిషిని నేను మళ్లీ జీవితంలో చూడలేను అనే నమ్మకం కుదిరింది. ఈ గౌరవం నాకు కాదండి, నా మాటకు నేనెలా జీవించానో అనే కంటే ఎలా నమ్మించానో చూసినప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటారు అని వెంకట్రామయ్య అంటాడు. అందరూ చప్పట్లు కొడతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మల్లమ్మ వెంకట్రామయ్యకి కొబ్బరి నీళ్లు తెస్తుంది. మాట విలువంటే ఇదే కదయ్యా. ఇప్పుడు నీ గురించి ఊరంతా మాట్లాడుతూ ఉంటే నేనెంత గర్వపడుతున్నానో మాటల్లో వర్ణించలేను. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఇక నుంచి నేను కూడా నీకు సహకరిస్తాను. నీకే అడ్డు చెప్పను. పచ్చని పొలాలు కొంతకాలం నిలుస్తాయి, కాని నిజాయితీగా నిలిచిన మాటలు తరతరాలు నిలుస్తాయి. మాట విలువే మనిషి జీవన విలువ. అవునయ్యా, నాక్కూడా తెలిసొచ్చింది అని మల్లమ్మంటుంది. అప్పట్నుంచి అంతా హాయిగా జీవిస్తూ ఉంటారు. అతని కొడుకు కూడా వెంకట్రామయ్యలానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ ఉంటాడు.